ఏ టూరిస్ట్ ప్లేస్కైనా కూడా ప్రచారం అనేది ముఖ్యం. కాబట్టి ఈరోజు మన పవిత్రమైనటువంటి జ్యోతిర్లింగాల్లో 2వ స్థానంలో ఉన్నటువంటి మన శైలం దగ్గర ఉన్నటువంటి జ్యోతిర్లింగం, అక్కడ ఒక శక్తిపీఠం భ్రమరాంబాదేవిది శక్తిపీఠం కూడా ఉంది. అక్కడ కృష్ణానది అక్కడ ప్రవహిస్తూ అక్కడ ఉన్నటువంటి మనకు శ్రీశైలం డ్యామ్ అనేది మనకు అందరికీ కూడా తెలుసు. అదే రకంగా ఈరోజు మనకు ఇక్కడ ఆ మల్లేశ్వర స్వామి బదులు ఇక్కడ మల్లేశ్వర స్వామి, అక్కడ భ్రమరాంబాదేవికి బదులు కాళికాంబాదేవి, అక్కడ కృష్ణానది లాగే ఇక్కడ పాలారు నది ఇప్పుడు కృష్ణానదితో అనుసంధానం అయిపోయి పాలారు నది కూడా కృష్ణానదిగా మారిపోయింది. ఇక్కడ ఒక డ్యామ్ లాగా చిన్న డ్యామ్ కూడా మీకు తెలిసి అక్కడ ఒకటి ఉంది. సో మల్లికార్జున స్వామి యొక్క శ్రీశైలం ఇక్కడికి వచ్చింది. అదే విధంగా కనకదుర్గమ్మ మనకు తెలుసు, విజయవాడ అక్కడ కూడా కృష్ణానది, కనకదుర్గ అమ్మవారు, మన ప్రకాశం బ్యారేజ్ అక్కడ ఉంది. అదే విధంగా మనకు కనకనాంచారమ్మ కృష్ణానది అక్కడ ప్రవహిస్తూ అక్కడ కూడా ఒక డ్యామ్ ఉంది. అంటే చంద్రబాబు నాయుడు గారు ప్రయత్నం వల్ల ఈరోజు మనకు శ్రీశైలం విజయవాడ 2 మన ప్రాంతానికి తీసుకొచ్చినట్టుగా అయింది. కాబట్టి ఈ విధమైన విశిష్టత అనేది దీనికి ఉంది.